హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బొమ్మల కొలువులో కళ్ళు తిరిగి పడిపోయిన మీనా డాక్టర్ ద్వారా గుండె పగిలే నిజాన్ని తెలుసుకొని షాక్ అయిన ప్రభావతి. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక సుశీల అయితే ప్రభావతితో అంటూ ఉంటుంది, పెళ్ళయ్యి నలుగురికి కూడా సంవత్సరం కావస్తుంది, ఎవ్వరూ కూడా శుభవార్త చెప్పలేదు, ఏదో దోషం ఉందని పంతులు గారు యాగం జరిపించమన్నారు అని అంటూ ఉంటుంది సుశీల. అప్పుడే ఇక ప్రభావతి అయితే, ఎవరు ప్రెగ్నెంట్ కాలేదని మీకు ఎవరు చెప్పారు అత్తయ్య? రోహిణి ప్రెగ్నెంట్ అయ్యింది, కానీ అబార్షన్ అయ్యింది అని అంటూ ఉంటే, ఏంటి రోహిణి ప్రెగ్నెంట్ అవ్వడం, అబార్షన్ అవ్వడం కూడా జరిగిందా? అసలు ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది? ఇంట్లో ఉంటున్నావు, ఆ మాత్రం నీకు కూడా నీ కోడలు చెప్పలేదా? తను పెళ్ళైన మొదటి నుంచి కూడా ప్రతి విషయాన్ని నీ దగ్గర దాచిపెడుతూనే ఉంటుంది. కనీసం వాళ్ళ అమ్మా నాన్న ఎవ్వరూ కూడా తన తరపున పెళ్లి మాటలు మాట్లాడడానికి రాలేదు. అలాగే నిశ్చితార్థానికి కూడా తనేదో తీసుకువచ్చి మనోజ్ చేతిలో బట్టలు పెట్టేసింది. పెళ్ళిని కూడా సింపుల్గా చేద్దామంది. కనీసం వాళ్ళ నాన్న కానీ ఆ మలేషియా మావయ్య ఉన్నాడే అతని కానీ ఎవ్వరూ పెళ్ళికి రాలేదు. ఇప్పుడేమో తను తీరా అసలు హాస్పిటల్లో చెకప్ చేయించుకుంటుందని, మీనా సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం రోహిణి ట్రై చేస్తుందని చెప్పడంతో ఇప్పుడు నాకు అబార్షన్ అయ్యిందని ఇవన్నీ కూడా నీకు చెప్పిందా? అసలు ఏమేమి దాచిపెట్టాలనుకుంటుంది ఈ రోహిణి చెప్పే మాటలు నువ్వు నమ్మి ఊకొడతావేమో. నాకు అసలు నమ్మబుద్ధి కావడం లేదు. నువ్వు బాగా నమ్ముతున్నావు, తను చెప్పిందే నిజం అనుకుంటున్నావు. ఏదో ఒకరోజు తను చెప్పిన దాంట్లో అబద్ధం ఉందని తెలిస్తే అప్పుడు నువ్వు తట్టుకోవడం కూడా కష్టమే ప్రభావతి అని అంటూ ఉంటుంది సుశీల. ఇదేంటి ముసలమ్మ, నాకే ఇలాగా రివర్స్ అయిపోతుంది. ఇప్పుడు అత్తయ్య గారు వాళ్ళ అత్తయ్య గారు మాటలు విని నా మీద అనుమానపడరు కదా అని అనుకుంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక ప్రభావతి అయితే రోహిణి దగ్గరికి వచ్చి, మా అత్తగారికి వచ్చిన ఆలోచన నాకు ఇప్పటి వరకు రాలేదు రోహిణి. అయినా నువ్వేంటి అడిగే వరకు కూడా ఏ విషయాలు కూడా ఎందుకు చెప్పవో అని అంటూ ఉంటుంది. చెప్పాల్సిన ముఖ్యమైన విషయాలన్నీ కూడా నువ్వు ఇలా తీరిగ్గా చెప్తావేంటి అని అనగానే, అదేంటి అత్తయ్య, మొన్నటి వరకు ఒక ప్రశ్న కూడా వెయ్యలేదు, నేను చెప్పిందంతా కూడా నమ్మారు, ఇప్పుడేంటి మా అమ్మమ్మ గారు ఏదో అన్నారని మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారు అని అంటూ ఉంటే, మీరు చెప్పారు కదా నాకు వారసులు కావాలని, అందుకనే నేను మళ్ళీ అసలు నాకు పిల్లలు పుడతారో లేదా అని, ఏదైనా ప్రాబ్లం ఉందేమో అని చూపించుకోవడానికి వెళ్ళాను. అబార్షన్ అయిందని తెలిస్తే మీరు తట్టుకోలేరని నేను కూడా చెప్పలేదు అని అంటూ ఉంటే, అప్పుడే ఇక నాకు తెలుసమ్మా, నువ్వు ఏది కూడా నా దగ్గర దాచువని నేనే మా అత్తగారి మాటలు విని ఏదేదో అనుకున్నాను. కానీ అందరికన్నా ముందు నువ్వే ప్రెగ్నెంట్ అవ్వాలి, ఆస్తి మొత్తం నీకే రావాలి అని అంటూ ఉంటుంది ప్రభావతి. తర్వాత ఇక సత్యం అయితే అంటూ ఉంటాడు సుశీలతో, అమ్మా ఇంకా ఎన్ని రోజులు నువ్వు అక్కడే ఉండిపోతావు, ఇక్కడికి వచ్చేవచ్చు కదమ్మా అని అంటూ ఉంటే, లేదురా ఇక్కడ నాకు అస్సలు కూడా ఉండబుద్ధి కాదు, అందుకనే నేను నా ఇంట్లోనే ఉంటాను. ఏంట్రా సత్యం, ఇంకా బాలు మీనా హాల్లోనే పడుకుంటున్నారు, పైన రూమ్ వేయడానికి ఇంకా ఆలోచిస్తున్నావేంట్రా అని అడుగుతూ ఉంటే, డబ్బులు ఏదైనా అవసరమైతే నేను ఇస్తానని చెప్పాను కదా, మరి నువ్వెందుకు ఇంకా ఆలోచిస్తున్నావు అని అంటూ ఉంటుంది సుశీల. ఆలోచించడం కాదమ్మా, వాళ్ళే గది కట్టుకుంటామని చెప్పారు, అప్పటి వరకు నన్ను కట్టొద్దని అన్నారు, ఆ గది కట్టుకోవడానికి ఇద్దరు కూడా డబ్బులు పోగు చేసుకుంటున్నారు అని అంటూ ఉంటే, రే మీనా బాలుని ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇలా చూడడం నాకు ఇష్టం లేదురా, వాళ్ళు పెళ్ళైన జంట, కొత్తగా పెళ్ళయింది, నువ్వు నీ భార్య మనోజు రోహిణి అలాగే చిన్నోళ్ళిద్దరూ కూడా ఒక గదిలో ఉంటున్నారు, వీళ్ళని ఎందుకు అన్యాయం చేస్తున్నారు అని అంటూ ఉంటుంది. ఏం చేస్తానమ్మా, అప్పటికి నేను హాల్లో పడుకుంటానని చెప్తున్నాను, అయినా సరే బాలు నేను హాల్లో పడుకోలేనని నన్ను అస్సలు కూడా పడుకొనివ్వడం లేదు అని చెప్తూ ఉంటే, మిగతా వాళ్ళకి అస్సలు బుద్ధి లేదురా, నిజంగా బాలు మీనా ఈ ఇంట్లో లేకపోతే ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉండేవాళ్ళు, ఎవ్వరు కూడా ఒకరికొకరు హెల్ప్ చేసుకునే వాళ్ళు కాదు అని అంటూ ఉంటుంది సుశీల. సరే అమ్మా, బొమ్మల కొలువు మొదలైనట్టుంది, పద వెళ్దాం అని అంటూ ఉంటే ఇక అందరూ కూడా బొమ్మలైతే సదురుతూ ఉంటారు. అలా బొమ్మలన్నీ కూడా సర్దిన తర్వాత ఇక మీనా అయితే చాలా నీరసంగా కనిపిస్తుంది సుశీలకి. ఏంటమ్మా మీనా అంత నీరసంగా ఉన్నావు,
ఉదయం నుంచి ఏమీ తినలేదా అని అడుగుతూ ఉంటే, లేదమ్మమ్మగారు, ఈరోజు బొమ్మల కొలువు కదా, ఇంట్లో పనులన్నీ చేసేసరికి ఆలస్యం అయిపోయింది. ఎలాగో ఇది పూజకి సంబంధించిందే కదా అని ఇక ఏమీ తినకుండా ఉపవాసం ఉన్నాను అని అంటూ ఉంటుంది మీనా. ఉపవాసం ఉన్నదానివి, ఇంట్లో అంతా పని నువ్వెలా చేయగలిగావమ్మా? ఇంట్లో పేరుకు 3 ఆడవాళ్ళున్నారు, ఎవ్వరూ కూడా నీకు హెల్ప్ చేయరు. అదే అంటే కోటీశ్వర్లు ఇంటి నుంచి వచ్చారు అని చెప్తున్నారు. కోటీశ్వర్లు తినడం మానేస్తారేమో, చేత్తోనేగా తింటారు అని అంటూ ఉంటుంది సుశీల. అప్పుడు ఇక ప్రభావతి అయితే, ఏంటత్తయ్య ప్రతిసారి కూడా మీనాని పొగుడుతూ మిగతా కోడలిద్దరిని ఎందుకు అలా చులకనగా చూస్తారు అని అడుగుతూ ఉంటుంది. ఆ మాట నువ్వు నా దగ్గర అడగొద్దు, అసలు నువ్వు మాట్లాడే అర్హతే లేదు ఆ విషయంలో అయితే నీకు అని అంటూ ఉంటుంది సుశీల. నువ్వు డబ్బున్న వాళ్ళని ఒకలాగా, మీనా లాంటి వాళ్ళని ఒకలాగా చూడడం లేదు. అలాగే నేను డబ్బున్న వాళ్ళని పట్టించుకోను, మీనా లాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న వాళ్ళతో బాగా మాట్లాడతాను అని అంటూ ఉంటుంది సుశీల. అయితే సుశీల మాటలకి సమాధానం చెప్పలేకపోతుంది ఇక ప్రభావతి. తర్వాత అందరూ రెడీ అయ్యి వస్తారు. బొమ్మల కొలువు అయితే ఇక మొదలవుతుంది. చాలా సంతోషంగా అయితే పూజ చేస్తారు. అలా చేసిన తర్వాత ఇంతలో ప్రభావతి అయితే పాట పాడడం స్టార్ట్ చేస్తుంది. ప్రభావతి పాట పాడుతూ ఉంటే అందరూ కూడా చెవులు మూసుకొని అమ్మో పాడొద్దు పాడొద్దు అని అంటూ ఉంటారు. దాంతో ఇక ప్రభావతి అయితే, ఏంటి అసలు మా ఆయనకి నా పాట అంటే ఎంత ఇష్టం, నేను పాడుతుంటే అలా కూర్చొని ఉండిపోయేవాళ్ళు అని అంటూ ఉంటుంది. కూర్చొని ఉన్నాడా, మూర్చిపోయి ఉన్నాడో సరిగ్గా చూసావా అమ్మా అని బాలు అడుగుతూ ఉంటే, రే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, మరి నీ పాట వింటే మూర్చపోతేటట్టున్నాము, ఇక నానేంటి హాయిగా కూర్చొని ఉండేది అని అంటూ ఉంటాడు. ఇంతలో ఇక మీనా అయితే కళ్ళు తిరిగి పడిపోతుంది. చెప్పానా నీ పాటకి మూర్చబోతారని, నా మీనా అలాగే కళ్ళు తిరిగింది. మీనా కళ్ళు తిరుగు మీనా, ఏమైంది మీనా అని అరుస్తూ ఉంటాడు గట్టిగా బాలు. అయితే రే బాలు, ఎవరికైనా డాక్టర్కి ఫోన్ చేయండిరా, ఇంటికి వచ్చి ఏమన్నా వైద్యం చేస్తారేమో అని అంటూ ఉంటుంది సుశీల. నా ఫ్రెండ్కి కాల్ చేస్తాను అని వెంటనే శృతి అయితే ఫోన్ చేస్తుంది. అప్పుడు ఇక వాళ్ళ ఫ్రెండ్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ఇక మీనాకి అయితే టెస్ట్ చేస్తుంది. టెస్ట్ చేసి తను ప్రెగ్నెంట్ అని చెప్తుంది. మీకు అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్, ఆ అమ్మాయి ఇప్పుడు ప్రెగ్నెంట్, తల్లి కాబోతుంది అని అంటూ గుడ్ న్యూస్ అయితే షేర్ చేస్తుంది. దాంతో ఇక అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటే ఒక పక్క రోహిణి, మరొక పక్క ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటారు. ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది. మొత్తానికి ఈ మీనా ఇప్పుడు ప్రెగ్నెంట్ అయిపోయింది అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు ఇక సుశీల అయితే, రే బాలు, చెప్పాను కదరా, ఈ ఇంటికి ఎవరైతే మొదటి వారసుని ఇస్తున్నారో వాళ్ళకి ఆస్తి దక్కుతుందని, రేపే నేను మీనా పేరు మీద ఆస్తిని రిజిస్ట్రేషన్ చేస్తాను అని సుశీల అంటూ ఉంటే, ఇప్పుడే కదా కడుపని తెలిసింది, ఆ కడుపు నిలబడే వరకన్నా మీరు నిలబడరేంటి అని అంటూ ఉంటుంది ప్రభావతి. నువ్వు అసలు ఆడదానివేనా? ఒక ఆడది ప్రెగ్నెంట్ అయ్యి ఒక బిడ్డకి జన్మనిస్తుంది అని తెలిసాక మరొక ఆడది ఇలా జాగ్రత్తగా ఉండాలని చెప్పడం మానేసి, ఇప్పుడే కదా తెలిసింది, తర్వాత ఉంటుందో ఊడుతుందా అని అలా అపశకునపు మాటలు మాట్లాడుతున్నావేంటి? ఇక నువ్వు జీవితంలో మారవు అని అంటూ ఉంటుంది సుశీల. ఎక్కడ ఆస్తి మీనాకి రాసేస్తానేమో అని నీకు భయం, అయినా కోటీశ్వర్లకి మా లక్షల్లో ఆస్తి ఒక పక్కకు కూడా రాదు ప్రభావతి. ఎందుకంటే నీ పెద్ద కోడలు కోటీశ్వరులు ఇంటి నుంచి వచ్చింది, తన తండ్రి కోటీశ్వరుడు, నీ చిన్న కోడలు అంతే కదా, ఎటొచ్చి మీనానే, కాబట్టి మీనాకి ఆస్తి వెళ్తుంది, ₹1 కూడా నేను ఇవ్వను అని ఖచ్చితంగా చెప్పేస్తుంది సుశీల. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.